హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే అమ్మాయిలు చాలామంది అయ్యి అబ్బాయిలు హనీమూన్కి తీసుకెళ్ళి కనుక ఎక్కడికి తీసిపోయి చంపేసి ఆగం ఆగం చేస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిలు చూస్తే భయపడేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు చూస్తే భయపడుతున్నారు. అది తప్పు, చాలా తప్పు. మీరు అంతా ఎడ్యుకేషన్ పర్పస్, అంతా బీటెక్లు ఎంటెక్లు డిగ్రీలు చేశారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. తల్లిదండ్రులు సంబంధం చూసినప్పుడు మీరు చెప్పేయండి, నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, వాడు ఏ కులమైనా బాధలేదు, నేను పలానా అబ్బాయిని ప్రేమించాను, వాడినే పెళ్లి చేసుకుంటా, మీరు ఒప్పుకోకపోయినా అతనితోటే నా జీవితం అని చెప్పేసేయండి. అంతేగాని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్ళాను మునికి తీసుకెళ్ళో, లేదా ఇటు బయటికి తీసుకెళ్ళో, లేదా రౌడీలను పెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళని చంపించడం ఎందుకు, వాళ్ళ ప్రాణాలు తీయటం ఎందుకు? ముందు పెళ్ళి ముందే చెప్పండి, మీ అమ్మ నాన్న చెప్పండి పలానా అబ్బాయిని ప్రేమించాను అని. ఫస్ట్ ఆప్షన్ అది. సెకండ్ ఆప్షన్ ఉంది, అబ్బాయికి ఫోన్ చేసి చెప్పండి, పెళ్లి కొడుకు మీ పెళ్లి సంబంధం కుదిరిన అబ్బాయికి ఫోన్ చేసి చెప్పండి, బాబు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నేను మా అమ్మలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, నాకైతే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేయండి. అప్పుడు వాళ్ళు వేరే ఆప్షన్ ఏదన్నట్టు వాళ్ళు చూసుకుంటారు, వద్దని చెప్పేస్తారు. లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టండి, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మా అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, నేను పెళ్లి చేసుకోలేను, నాకు ఇష్టం లేదు అని చెప్పని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. లేదా మీరే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోండి, ఒక పని అయిపోద్ది. అంతేలే కానీ ఈ తల్లిదండ్రుల అబ్బాయి పెళ్లి చేస్తే కొత్త కోడలు వచ్చిద్ది, మా వంశాన్ని అభివృద్ధి చేసిద్ది, మా గౌరవ ప్రతిష్టలు మంచిగా నిలబెట్టిద్దని చెప్పని వాళ్ళు ఎన్నో ఆశలతోటి కొడుకు పెళ్లి చేస్తారు. కొడుకు పెళ్లి చేస్తే నువ్వు కొత్త వంశధారకులు ఇచ్చేది పోయి మనవాళ్ళు ఇచ్చేది పోయి ఉన్న వంశధారకుల్ని చంపేస్తున్నారు బయటికి వెళ్ళి. పాపం ఆ అబ్బాయి చనిపోతారు, ఇటు మీరు జైలుకి వెళ్తారు, ఈ తల్లిదండ్రులు బాధపడతారు, మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ. ఎందుకు ప్రాసెస్? పెళ్ళికి ముందే చెప్పేస్తే పోదు కదా, నాకు ఇష్టం లేదని చెప్పని. దానికి ఇదంతా రాద్ధాంతం చేయటం ఎందుకు, ఆ అబ్బాయిని చంపడం ఎందుకు? అందుకని మీరు పెళ్ళికి ముందే ఏ సమస్య ఉన్నా కానీ పెళ్ళికి ముందే మీ అమ్మ నాన్న చెప్పండి, ఆ అబ్బాయికి చెప్పండి, ఒక సమస్యను క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? నా గురించి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.